గురుదేవ కృష్ణ. మనకి ఈ ఉగాది 2024 సంవత్సరం మనకి ఏప్రిల్ 9 మంగళవారంతో ప్రారంభమవుతుంది. 12 రాశుల వారికి కూడా ఈ క్రోధినామ సంవత్సరము ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటాం, రాజ్యపూజిత అవమానాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా మనం ఈ మేష రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు తెలుసుకుందాం. ఈ క్రోధినామ సంవత్సరంలో మేష రాశి వారి యొక్క ఆదాయం 8, వ్యయం 14గా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానాలు 3గా ఉన్నాయి. అంటే మేషరాశి వారికి ఖర్చు ఎక్కువగా కనబడుతోంది. కేవలం ఖర్చు అంటే ఏమిటి? మనం డబ్బులు ఒకటే అని అనుకుంటాం. డబ్బులు కాదు, అది వచ్చేటటువంటి అనేక రకమైనటువంటి వ్యాధులు అవనియండి, తర్వాత నష్టాలు, కష్టాలు, ఇవన్నీ కూడా వ్యయం అని మనం చెప్పుకుంటాం అన్నమాట. అదేవిధంగా అవమానాలు తక్కువగా ఉన్నాయి. మేషరాశి వారికి రాజ్యపూజ్యత ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారిని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా కనబడుతోంది. అలాగే రాజ్యపూజ్యము 7, అవమానం 3గా కనబడుతోంది. కాబట్టి వీళ్ళకు కూడా చక్కగా అవమానాలు లేవు. మనకి ఖర్చు చాలా ఎక్కువగా, ఈ వచ్చేదానికంటే కూడా ఖర్చు ఎక్కువగా కనబడుతోంది ఈ వృషభ రాశి వారికి. అలాగే మిథున రాశి వారి దగ్గరికి మనం చూసుకున్నట్లయితే ఆదాయం 5, వ్యయం 5గా కనబడుతుంది. అంటే మనకు వచ్చేటటువంటి రాబడి, ఆ తర్వాత మనం ఖర్చు పెట్టేటటువంటిది 2 సమానంగా ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క కష్టాలు, నష్టాలు సమానంగా ఉన్నాయి. ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ అని మనం చెప్పుకోవాలి. తర్వాత ఈ యొక్క ప్రాఫిట్స్ అండ్ లాస్. అండ్ రాజపూజ్యత 3, అవమానం 6. అంటే ఆనర్ అండ్ డిజానర్, రెస్పెక్ట్ అండ్ డిస్రెస్పెక్ట్. ఎక్కువ వాళ్ళు మిథున రాశి వాళ్ళు ఎక్కువ ఈ యొక్క సంవత్సరంలో అవమానింపబడతారు. అంటే మీ తప్పు లేకుండానే మిమ్మల్ని ఇన్సల్ట్ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం పట్టించుకోని అవసరం లేదు. అవన్నీ కూడా మనం రెమెడీస్ చక్కగా దైవారాధన చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారి దగ్గరికి వచ్చేసరికి ఆదాయం చాలా అద్భుతంగా ఉంది, 14 ఉంది. మరి వ్యయం 2గా ఉంది. ఈ రాజ్యపూజ్యత అనేటటువంటిది 6, అవమానం 6గా ఉంది. కాబట్టి మీరు వీడెందుకు వచ్చాడు రా బాబు మా ఇంటికి అనే విధంగా కాకుండా అవమానాలు, రెస్పెక్ట్ మంచిగా ఉంటుంది. అలాగే ఆదాయం, రాబడి మంచిగా ఉంది. అలాగే సింహరాశి వారికి వచ్చేసరికి ఆదాయం 2, వ్యయం 14గా ఉంది. కాబట్టి ఖర్చు విపరీతంగా ఉంది. కష్టాలు, నష్టాలు ఎక్కువ జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఈ సింహరాశి వారికి. అలాగే రాజ్యపూజ్యత 2, అవమానం 2గా ఉంది. 2 కూడా మనం గౌరవించేవాళ్ళు, అవమానించేవాళ్ళు, తిట్టుకునేటటువంటి వాళ్ళు సమానంగా ఉన్నారు. అలాగే ఈ యొక్క కన్యా రాశిని కనుక మనం తీసుకున్నట్లయితే ఆదాయం 5, వ్యయం 5గా ఉంది. కాబట్టి 2 కూడా మనకి సమానంగా ఉన్నాయి కన్యా రాశి వారికి. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 2గా ఉంది. కాబట్టి మనల్ని గౌరవించేటటువంటి వాళ్ళు అధికంగా ఉన్నారు అని తెలుసుకోవాలి. ఇకపోతే తులారాశి వారి దగ్గరికి వచ్చేసరికి ఆదాయం 2, వ్యయం 8గా ఉంది. ఖర్చు విపరీతంగా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 1, అవమానం 5గా ఉంది. కాబట్టి మనం అవమానం, మనతో సంబంధం లేకుండా మనల్ని బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ, లేకపోతే మనకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అవమానించినట్లయితే మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు, డిప్రెషన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఈ వృశ్చిక రాశి వారి దగ్గరికి వచ్చేసరికి ఆదాయం 8, వ్యయం 14 ఉంది. సుఖాల పరంపర ఎక్కువగా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 5గా ఉంది. కాబట్టి అవమానం పాళ్ళు ఎక్కువగా ఉంది అని తెలుసుకోవాలి. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా ఉంది. కాబట్టి విపరీతమైనటువంటి ధనాదాయము, సుఖాల పరంపర ఎక్కువగా ఉంది ధనుస్సు రాశి వారికి అని చెప్పుకోవాలి. అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 5. కాబట్టి మనల్ని రెస్పెక్ట్ చేసేటటువంటి వాళ్ళు చాలా అత్యధికంగా ఉంటారు. ఇక ఏలినాటి శని జరుగుతున్నటువంటి 3 రాశుల్ని కనుక మనం తీసుకున్నట్లయితే అందులో ముందుగా మకర రాశి వారిని తీసుకుంటే ఆదాయం 14, వ్యయం 14గా ఉంది. అందువల్ల 2 కూడా సమానంగా ఉన్నాయి అని మనం చెప్పుకోవాలి.
రాజ్యవంశం 3, అవమానం 1 అని చెప్పుకోవాలి. అంటే ఇక్కడ కూడా ఏలినాటి అంటే మనకి అస్తమానం మనల్ని అగౌరవపరిచేవారు, అవహేళన చేసే వాళ్ళే ఉంటారు, అవమానాలు జరుగుతూ ఉంటాయి అనుకుంటారు. కాదు, ఇక్కడ మకర రాశి వారికి రాజ్యపూజిత గౌరవం కూడా దక్కుతుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి దగ్గరికి వచ్చేసరికి ఆదాయం 14, వ్యయం 14గా ఉంది. కాబట్టి ఖర్చు రాబడి సమానంగా ఉన్నాయి. రాజ్యపూజిత 6, అవమానం 1గా ఉంది. కాబట్టి మనల్ని గౌరవించేటటువంటి వాళ్ళు అత్యధికంగా ఉంటారు. మీనరాశి వారికి వచ్చేసరికి ఆదాయం 11, వ్యయం 5గా ఉంది. కాబట్టి మనకి వచ్చేటటువంటి సుఖాల పరంపర ఎక్కువగా ఉంది అని మనం తెలుసుకోవాలి. అలాగే రాజ్యపూజిత 2, అవమానం 4గా ఉంది. కాబట్టి మనకి అవమానాల పాలు ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం, ఈ 2024 క్రోధి నామ సంవత్సరం అద్భుతంగా మనందరికీ సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాన్ని అందిస్తూ, అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక స్రవంతిని అందిస్తూ, మనం ఎంతో కూడా అద్భుతంగా మంచి క్యారెక్టర్స్ తో శోభిల్లే విధంగా ఈ క్రోధి నామ సంవత్సరం మనందరినీ కూడా ఆశీర్వదిస్తుంది. శుభమస్తు.